ఏమే కాస్త నీళ్ళు పట్టరా. ఏంటి ఏదో ఆలోచిస్తున్నా? ఏం లేదు, 6 గాలం చేసిన పట్టం ఈసారైనా చేతి కొట్టదా లేదా అని. అంటే పొలం బాగాలేదా అయ్యా? ఇప్పటికైతే బానే ఉంది. మరి సంతోషమే కదా, ఇంకేంటి దిగులు? ఈసారి పంట చేతికొస్తే పెద్దదానికి ఇస్తానన్న కట్నం డబ్బులు బాకీ తీర్చేయచ్చు. చిన్నోడు కాలేజ్ ఫీజులు కూడా కట్టేస్తే వాడు చదువు పూర్తయిపోతుంది. అయ్యా నీకు చెప్తే బాధపడతామని చెప్పలేదు, కానీ పెద్దదాన్ని దాని అత్తోళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటయ్యా. కబురు చేసింది అంటే ఏమైతే లేకనేగా ఇదంతా. మనిషి జీవితం వైకుంఠపాలని మా అయ్య చెప్పేటోడు, కానీ రైతు జీవితం పంటేసిన ప్రతిసారి వైకుంఠపాలి. అడుగడుగునా గండాలే కానీ కట్టెక్కించే నిత్యం ఉండవి. అవునయ్యా, కాదుదని తెలిసి చేపట్టడం మూర్ఖత్వం. నా మాటినయ్యా, అద్దనుకోదామయ్యా. మీ ఇంటి బయట ఉన్నాను, ఒక్క నిమిషం. బావా, నీ చిన్న కొడుకు కాలేజ్ నుండి. హలో, ఏ చిన్నాడా, ఎలా ఉన్నావురా? నేను బాగున్నా నాన్న, నువ్వు అమ్మ బాగున్నారా? బాగున్నారా నాన్న. కాలేజ్ ఫీజు కట్టాలి, లేదంటే ఎన్నాళ్ళు నువ్వు అక్కడ నేను ఇక్కడ పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. సరే నాన్న, ఉంటాను. ఏమందయ్యా, బాబు డబ్బులు పంపిమన్నాడా? నా మాటినయ్యా, పట్టణానికి పోయేదని ఉద్యోగం చూసుకుందామయ్యా. రైతు నాకు అక్కడేం పని దొరుకుతుంది? పట్నం అద్దాల మేడ చూడటానికి బాగానే ఉంటుంది, కానీ మనలంటారు అక్కడ ఇమ్మళ్ళు భూమి చూపిస్తే దున్ని పెట్టడం తప్ప ఏంటి తెలియను. ఆ అద్దాల మేడకి కాకులా గాని మాత్రం కానీ నాకు అవన్నీ తెలియదయ్యా. ఈసారి పంట తప్పిందా మనం పట్టణానికి పోతున్నాం అంతే. కాలు విడిస్తే నా ప్రాణం విడిచినట్టే నీకెట్టా చెప్పాలి? అక్క మాటలు నువ్వేం పట్టించుకోవద్దులే బావా. పట్టం మాటలు పట్టాల్సిన కర్మ మనకేంటి? పట్నం పల్లె మీద ఆధారపడి ఉంటేనే గాని పల్లెప్పుడు పట్నం మీద ఆశపడదు బావా. పట్నం కంప్యూటర్లు కడుపు నింపోలే బావా. సరే రాముడు, గాడి మాటలు చెప్పాలంటే నీ తర్వాత ఎవరైనా. ఇంతకీ ఏ పంటేసావు? ఉల్లి బావా, ఉల్లి పంటేసా. ఈ దెబ్బతో మన దశ తిరిగినట్టే. అబ్బా, ఏంటో అంత నమ్మకం. ఏ పంట అయినా ఈసారి సినిమాలు వచ్చే బావా. ఎందుకంటే ఎలక్షన్ల సంవత్సరంలోకి దిగిపోతున్నావు కాబట్టి ఏ పంట అయినా చక్కని ధర పలుకుతుంది. కానీ అదేంటో బావా, ఎలక్షన్ల సంవత్సరం పంటకున్న రేటు రైతే రాదని రాజకీయ నాయకుల మాట ఎలక్షన్ల తర్వాత మాయమైపోతుంది. ఇదే మర్మమో తెలియడం లేదు బావా. అది తెలిస్తే మనం రైతులుగా ఎందుకుంటావరా, రాజకీయ నాయకులు అయిపోవు. ఏమైందిరా? పరిస్థితి ఏం బాగలేదు బావా. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్లో ఉంది బతుకు. ఇప్పటికే 3 దఫాల పంట పోయింది. ధాన్యంతో కలిసిన నా ఇల్లు అప్పుల కుప్పలకు నెలవుగా మారింది. ఈసారి దిగుబడి రాకపోయినా, గిట్టుబాటు ధర లేకపోయినా ఇక నాకు ఊరే దిక్కు. ఊరే దిక్కు బావా. ఎన్ని కష్టాలు వచ్చినా గొంతులో దాచుకుంటా లోకానికి అన్నం పెట్టే శివయ్యను రా మనం. అట్లాంటి మనకు ఆ శివయ్య అన్యాయం చేయడు. అన్నం తిన్నావా? తిందు కనపడం. ఏం పంట వేసుకొచ్చావు? పత్తి రైతునండి. అమ్మా, నీ పేరు? ముక్కమ్మ అండి, టమాటా రైతుని. నా పేరు చంద్రం, వీడి పేరు రాము. నేను వరి రైతుని, వాడు ఉల్లి రైతు. అబ్బా, పంట చూస్తుంటే కష్టం పోయి ఆనందంతో కడుపు నిండిపోతుంది. జేబులు కూడా నిండాలిగా. సరుకంతా దించావా? లోపల పెట్టచ్చు. ఏంటి, పాత బాకీ కట్నం అంటున్నాడా? ఒక్క మస్తా కూడా లోపలికి దిగేది లేదని చెప్పు. అవునరా, ఇంతకీ ఆ మిరపకాయ బస్తాలు ఎక్కించావా? నీకు ఎన్నిసార్లు చెప్పారా? అన్ని నేను ఒక్కళ్ళే చూసుకోలేను, ఒక్క పని కూడా చేయలేవా? ఇక్కడ సరిగ్గా ఉంది, పెద్ద బాగాలేదు కానీ నేను మన
బంగారంలో ఉంటాను. చూడు బాబాయ్, మన బంగారం బాగుందని మనం అనుకుంటే సరిపోదు. అది చెప్పాల్సింది కంచాలి. ఇక్కడ కంచాలి నేను, బంగారం మీది. కాబట్టి చెప్పాల్సింది నేను. టమాటాలు అన్ని మచ్చలు మచ్చలే, కిలో 2 రూపాయలు. పత్తి చెత్త, ఒడ్లు చూస్తేనే తెలిసిపోతుంది నాణ్యత లేవని. ఉల్లి ఉల్లి పర్లేదు అబ్బాయి, కిలో 5 రూపాయలు వస్తాయి. మస్తే దాటినాక కిలో 60 రూపాయలకి అమ్మే టమాటా 2 రూపాయలక. మా చేయి దాటాక 100 రూపాయలకి ఉల్లి 5 రూపాయల. ఏంటయ్యా పత్తి చెత్త? ఇది పత్తి కాదయ్యా, నా ప్రాణం, నా ప్రాణం. అయ్యా బయట 5 కేజీలు బియ్యం 1500 అమ్ముతుంటే బస్తాడు వడ్లయ్యా 1000 రూపాయలేనా? ఇది ధర్మం కాదయ్యా, ఇది ధర్మం కాదయ్యా. అప్పుడే అయినా బాబాని తీసుకొని నేనేం చేయాలి? వినియోగదారుల దగ్గరికి వెళ్ళి ఎవరికైనా బాగుండాలిగా. అయినా పోయిన ఏడాదికి ఈ ఏడాదికి రేట్ ఎంత పెంచా? అది కాపాడట్లేదా? ఒకేసారి ఆకాశానికి ఎగిరిపోవని చూడకండి. ఇది అన్యాయమయ్యా, ఇంకొకసారి చూస్తే రేట్ వేయండి, మీకు దండం పెడతా. చెప్పిన రేటు కదా పైసా కూడా ఎక్కువ ఇచ్చలేదు. అయినా మార్కెట్ రేట్ బట్టే చెప్తా. అమ్మితే మళ్ళీ పని. మందు లేకపోయినా బతకగల, కానీ ఆ మందుని తయారు చేసేవాడు ధనవంతుడు. సిగరెట్ తాగకపోయినా బతకగల, కానీ ఆ సిగరెట్ తయారు చేసేవాడు ధనవంతుడు. కానీ అన్నం లేకపోతే బతకగల, ఆ అన్నాన్ని పండించే రైతు మాత్రం పేదోడు, పేదోడు. అవునయ్యా, మార్కెట్ లో దొరికే ప్రతి వస్తువుపై దాని ధర ముద్ర వేసుంటుంది. కానీ రేయనగా కష్టపడి శ్రమ వచ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగే హక్కు మాత్రం మనలాంటి రైతులకు లేదు. ఇదెక్కడి చిత్రమయ్యా, ఇదెక్కడి చిత్రమయ్యా. కిలో ఉల్లి 5 రూపాయలట. ఆ 5 రూపాయలు తీసుకుంటే మాకు బిచ్చగాడికి పెద్ద తేడా ఏ ఉండదయ్యా. తిప్పలు పడి అప్పులు చేసి పంటలు పండిస్తే దానికి గిట్టుబాటు ధర రాక ఇలా తలంచుకునే కంటే ఈ వ్యవసాయాన్ని వదిలేస్తేనే మంచిది. అప్పుడైనా మన విలువ తెలుసుకుంటారేమో. అవును, పంట వరదల్లో కొట్టుకుపోయింది అనుకుంటా. పోతా పోతా రోడ్డు పడి పారవసిపోతా. మరి అప్పులురా, రైతుగా పుట్టాక ఈ రైతు
రైతు ఘోషణ కళ్ళుండి చూడలేని ప్రభుత్వానికి వినిపించడానికి చేస్తున్న ఉద్యమం ఇది. ఎన్నో రోజులుగా దేశంలో రైతులు నిద్రాహారాలు మాని విన్న రూపాల్లో తమ నిరసనను తెలిపినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని రైతులు బాబు. ఎంత పోరాడినా ఫలితం శూన్యం. వాళ్ళు మన చావునే కోరుకుంటున్నారంటే చచ్చిపోదాం. అవునవును, చచ్చిపోదాం. అప్పుడైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిస్తే మనలాంటి కొందరు రైతులైనా బ్రతుకుతారేమో. అవును అవును, రైతు బలిదానం. రైతు భారతంలో రైతు బలిదానం. రైతు బలిదానం. భగవంతుడా. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే దయచేసి రైతుగా మాత్రం పుట్టించకు. 10 జన్మలకు సరిపడా కష్టాన్ని అనుభవించి వస్తున్నాను. రైతుగా మాత్రం పుట్టించదు. వ్యవసాయం తప్ప మరో పని తెలియదు. ఇప్పుడు ఆ వ్యవసాయమే అప్పులో ఉంచింది. ఇప్పుడు రైతు శివయ్య అప్పులోడు వికారోడు. ఈ అప్పులోడికి బతకలేడు. మేమేమన్నా ఊరికే చేస్తాం. కష్టానికి ప్రతిఫలమే కాడిగా దానికి కూడా మేము దోచుకోలేమా? రైతు కష్టాన్ని గుర్తించలేని ఈ నేల, రైతు రక్తాన్ని చిందించబోతున్న ఈ నేల ఇంకెప్పటికీ రాణించదు. ప్రతిరోజు ఎక్కడో రైతు అర్థాంతరంగా చనిపోతుంటే చరించని ఓ భారతమా, రైతు భారతమా, జోహార్. నీకు జోహార్. నీరు నీరు రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాదుడెవ్వరు అన్నదాత తోడు నింగినంటే నేడు ఆలకించువారు ఎవ్వరు. రైతంటే అక్షయ పాత్ర, రైతంటే అమ్మ చేతి అన్నం ముద్ద. తినే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది అంటారు. కానీ తినే ప్రతి మెతుకు వెనుక రైతు కష్టం ఉంటుందని నేటి ప్రభుత్వాలు మరిచిపోతున్నాయి. దేశానికి వెన్నుముక లాంటివి రైతు, కానీ మన రైతు వెన్నుముక. ఆలోచించండి, రైతన్నను ఆదరించండి, రైతన్నను ప్రోత్సహించాలి. రైతే రాజు అని పిలువబడే ఈ రైతు భారతంలో రైతుకి గిట్టుబాటు ధర కల్పించి రైతును రాజుగా ఎప్పుడు చేస్తారని ఎలా ఆదరిస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. కానీ ఎప్పటికైనా రైతు రాజుగా ఎదగాలని, ఎదుగుతుందని మనసారా ఆశిస్తూ మే శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ నాన్ టీచింగ్. ఒక్కసారి క్లాస్ కొట్టాలి. ఏమి చేశారు రా, సూపర్ సూపర్ సూపర్. ఈ యొక్క కూర్చున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కొట్టాలి, క్లాస్ కొట్టాలి.